హాయ్ అండి. హలో. ఐ యామ్ దొర్సాని డబ్బు కొట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైమ్ గనక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక రెసిపీ అయితే చేస్తున్నానండి. ఆ రెసిపీ ఏంటంటే, ఏ చిన్న ఫంక్షన్‌కెళ్ళినా మనకైతే ఫస్ట్ ఇదే ఉంటదండి. ఈ పాటికి ఫంక్షన్ అనంగలోనే మీకైతే గుర్తు ఐడియా వచ్చుండాలా నాకు తెలిసి. అయినా నేను చెప్తున్నానండి. ఓ మెచ్యూర్ ఫంక్షన్ అయినా, ఓ ఎంగేజ్‌మెంట్ అయినా, ఒక పెళ్ళైనా, ఏదైనా ఓ దినమైనా, ఏ చిన్న ఫంక్షన్‌కైనా మనకైతే ముందైతే ఇదే ఉంటదండి. కూరగాయలల్లో రాజు ఎవరంటే వంకాయి అన్నట్టు, ఈ టిఫిన్‌లల్లో మనకి రాజనేది ఇదేనండి. చిన్న ఎవరైనా మన ఇంటికి చుట్టాలొచ్చినా, లేపోతే మనం ఎవరింటికైనా ఎళ్ళినా ఫస్ట్ అయితే మనకి ఇదే అయితే ఉంటదనమాట టిఫినొచ్చేసి. ఈ పాటికే మీకైతే క్లూ వచ్చుంటది. వచ్చిన వాళ్ళు నాకైతే ఫస్ట్ కనిపెట్టిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మిమ్మల్ని ఊరించటం ఎందుకు గాని చెప్పేస్తున్నా చూడండి. ఉప్మా అండి. ఉప్మానా? ఇంతసేపు సోది చెప్పింది ఉప్మా గురించా అని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఉప్మానేనండి. ఉప్మా వల్ల మనకి చాలా ప్రయోజనాలు గూడా ఉంటాయండి. మనకి డబ్బు పరంగా గూడా పాపం ఎంత సేవ్ చేసిద్దో చూడండి. ఇడ్లీ, అట్టు ఇయన్నీ అయితే అన్నీ డబ్బులు ఖర్చే గదండీ. ఉప్మా అయితే ఒక పావు కిలో తెచ్చుకున్న ఇంటెల్లపాది తినొచ్చు. చూడండి ఎంత సేవ్ చేసిద్దో పాపం ఉప్మా. మరి అంత సేవ్ చేసినా గానీ ఉప్మా ఎందుకో అందరికీ ఇష్టం ఉండదు. ఎందుకనో ఏమో! పిల్లలకైతే మెయిన్ అండి. అసలు ఎవ్వరికి ఇష్టం ఉండదు. మా పిల్లలకి గూడా అసలు ఇష్టం ఉండదండి. ఇంకా పిల్లలకి ఇష్టం లేకుండా మరి నువ్వెందుకు చేస్తున్నావని అనుకోవచ్చండి. ఇదైతే పిల్లలకి చేయట్లేదండి. నా కోసం నేను చేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను గదా! దీనివల్ల ప్రయోజనాలున్నాయని. ఆ ప్రయోజనాలేంటివో అయితే చెప్తున్నా చూడండి. ఈ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి గూడా ఇదైతే చాలా ఉపయోగపడిద్దండి. మనం కొంచెం తిన్నా పొట్ట నిండుగా ఉంటది. ఎక్కువ సేపు ఆకలేయదండి. చూసారు గదా! ఇదైతే మనకి వెయిట్ లాస్‌కి గూడా అయితే పనిచేసిద్దండి. ఇదైతే నేను వెయిట్ లాస్‌కే అయితే చేసుకుంటున్నానండి. రోజు చపాతీ తిని బోర్ కొట్టిందనమాట. ఈరోజు ఎందుకో ఉప్మా చేసుకోవాలనిపిచ్చి, తినాలనిపిచ్చిందనమాట. అందుకని ఈరోజైతే ఉప్మా చేసుకుంటున్నానండి. వేడి వేడిగా చేసుకొని నైట్ అయితే చేసుకుంటున్నా అనమాట. నైట్ డిన్నర్‌లోకైతే చేసుకుంటున్నాను. ఫైనల్లీ మన ఉప్మా గూడా అయితే అయిపోయిందండి. ఉప్మానే కదా! ఇప్పటిదాకా ఉప్మా గురించా సోది చెప్పింది అనుకోవద్దండి. ప్లీజ్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.